ఓం సాయిరాం. ఈరోజు సాయి మాటలు ఏంటంటే, తల్లి, ఈ రాత్రి నా బిడ్డ కోసం ఒక శుభవార్తను చెప్పడానికే ఇంత త్వరగా వచ్చాను. ఎంతలే అని అనుకోకుండా వెంటనే ఇది విను బిడ్డా, ఆనందిస్తావమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఈ రాత్రికి నా బిడ్డ దిగులంతా పోగొట్టాలని వాయు వేగంతో నీకోసమే వచ్చాను. ఇక నీ కష్టాలన్నీ నీ బాబా తీరుస్తారు అని నమ్ము తల్లి. నీ మనసులోని బాధలన్నీ తొలగించి నీకు కావలసిన అందమైన జీవితాన్ని నీకు అందిస్తాను. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా, నా సమస్యలన్నీ తీరిపోయాయి, నా కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది తండ్రి అని నువ్వే నాతో చెప్పుకొని ధన్యవాదములు చెబుతావు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది బిడ్డా. అంతకుముందు ఒక్క విషయం చెప్పనా? ఆ విషయం నువ్వు వెంటనే తెలుసుకోవాలి తల్లి. నీ కష్టాలను అందరితో పంచుకోకు. అలా నువ్వు పంచుకొని వారిని కూడా బాధ పెట్టవద్దమ్మా. ఎందుకో తెలుసా? నిన్ను ఇష్టపడేవారు నీకు కష్టమొస్తే బాధపడతారు కదా. కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా నాతో చెప్పుకో. నీ సాయి తండ్రిని నేను అన్నీ వింటాను, అర్థం చేసుకుంటాను. వెంటనే నీ భారాన్ని నేను తగ్గిస్తాను. నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా? పరుగెత్తి పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏం పని చేయకుండా ఉన్నప్పుడు నీకు దొరుకుతుంది. ఇదే తల్లి జీవితం. కష్టపడేప్పుడు, కావలసినప్పుడు ఏదీ దొరకదు. నాకు అది వద్దు, ఇక చాలు అని అనుకున్నప్పుడే అన్నీ వాటంతట అవే నిన్ను చేరుతాయి. ఇదే జీవిత సత్యం. ఎంత విచిత్రమైనదో నీకు కూడా తెలుసు కదా. కానీ కావలసినప్పుడు దొరికితేనే కదా నీకు ఆనందం. కాబట్టి నీకు కావలసినప్పుడు అన్నీ నీ సాయి తండ్రి నేను ఇస్తాను. నీకు కావలసినవి ఆలోచించి కోరుకోబిడ్డా. సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. సుఖంగా ఉన్నప్పుడే కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా సుఖంగా దాటేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ దుఃఖాలను నేను మార్చి మార్చి ఇస్తాను. ఎందుకో తెలుసా? అప్పుడే తల్లి మనుషులకి అన్నీ అర్థమవుతాయి. ఒకవేళ అలా కాకుండా జీవితమంతా ఆనందంగా ఉంటే అసలు మనం ఎందుకు పుట్టామో అనేది కూడా మర్చిపోతారు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. స్వార్థం అనేది ఈ ప్రపంచంలో ఎక్కువైపోతుంది. అందుకే తల్లి, అందరికీ సుఖ దుఃఖాలు మార్చి మార్చి ఇస్తున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా నీకు అర్థమవుతుంది. నా బిడ్డ ఎప్పుడూ కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ. కరుణ వలన నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారు. ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీకు సంపదను తెచ్చిపెడుతుందమ్మా. నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు చెందుతుంది. నీ జీవితంలో ఉన్న చిక్కులు, సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే సాయపడుతుంది బిడ్డా. ఈరోజు నీకు కఠినంగా ఉండొచ్చు, రేపు ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు, కానీ తరువాత మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు. కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోవద్దు బిడ్డా. ఒక్క విషయం తెలుసుకో అమ్మా. సింహం కూడా పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారం తెల్లగనదు. బంగారాన్ని వేడి చేస్తేనే కదా అందమైన ఆభరణాలు చేయగలరు. అప్పుడే కదా వాటికి విలువ ఉంటుంది. అలానే తల్లి, నీ జీవితంలో అన్నిటినీ నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద, గౌరవం లభిస్తుంది. అలా కాకుండా నువ్వు అలా చేయకుండా ఉంటే నీకు ఎలా విలువ ఉంటుంది చెప్పు? ఇప్పుడైనా నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయి కదా, నీ బాబా ఎందుకు నిన్ను కష్టాలు పెడుతున్నారో అని. ధైర్యంగా ఉండు బిడ్డా. సమయానికి నీ జీవితాన్ని మంచిగా మార్చి నీకు కావాల్సింది ఇస్తాను. ఆనందకరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా. తప్పకుండా నువ్వు అనుకున్న సమయానికి నీకు సంతోషాన్ని చేరవేస్తాను తల్లి. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.